సీసాలు గ్లాసులు ఇలా బద్దలు కొట్టేసావు, ఏంటి కథ? ఏంటి పడుకోవడం ఏంటి, వరుస ఏంటి? 4 రోజుల నుంచి కబురు పెడుతున్నావు ఇంటికి రమ్మనమని, రావడం లేదు. ఏం ఒంటో బాగోలేదా? నీ అబ్బా ఎవరు ముసుకుని అవతల పడే కోటి అలా చిరాకు పడిపోతున్నావు. మేము ఏమన్నా పొరపాటు చేసావా? నీకు ఇల్లు ఇచ్చాం, మందు ఇచ్చాం, తిండి ఇచ్చాం, కిరాయి ఇచ్చాం. అన్ని ఇచ్చిన చేత అడ్డమైన పనులు చేయించారు. మనుషుల ప్రాణాలు తీయడానికి ఒప్పుకోనని అప్పుడే చెప్పాను. అందుకే మిలిటరీ వాడిని కొట్టి మీకు అప్పగించాను. కానీ మీరు వాడి నిండు ప్రాణాన్ని నిలువునా తీశారు. ప్రాణం తీయాలని మేము మాత్రం అనుకున్నావా? ఆ ఫోటోలు ఏమన్నా మంకుపట్టి పట్టాడు. ఎలాగో నువ్వు 4 కొట్టావు కదా అని మేము 4 ఇచ్చాం. దాంతో సచ్చి ఊరుకున్నాడు. క్వశ్చనే ఉంది, ఆర్గ్యుమెంటే ఉంది. వాడికి ఆయుష్ అంతవరకే ఉంది, అయిపోయాడు. ఆ మనిషిని చంపి మీరు ఎన్ని గుండెలు బద్దలు చేశారో తెలుసా? ఓ కన్న తల్లికి, ఓ చిన్న చెల్లికి కన్నీరు తప్ప వేరే దారి లేకుండా చేశారు. మీరు మనుషులు కార్రా? మీలాంటి పాపిష్ట విధములను ఏం చేసినా తప్పులేదు. కోటి ఆగు, ఆగరా. అక్కడికి ఇద్దరాన్ని చంపేసినట్టు మాట్లాడతావేంటి? నువ్వు మాత్రం కారణం కాదా? అసలు నువ్వు వాడిని తీసుకొచ్చి అప్పచెప్పకపోతే అది సచ్చేవాడే కాదు. ఇది అందరూ కలిసి చేసిన ఘనకార్యమే, ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఇలాంటి మనలో మనం దాచేసుకోవాలి తప్ప ఈ తగులు పడి ఈదులు పడకూడదు. తల్లి చెల్లి కన్నీళ్ళు అనవు బాగానే. మరి నువ్వు ఇంతకు ముందు కాళ్ళు చేతులు విరిచేసిన వాళ్ళ తల్లి చెల్లి అడవలేదా? క్వశ్చనే ఉంది, ఏడ్చే ఉంటారు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి. వెళ్ళండి అవతలకి, వెళ్ళండి. బావా క్వశ్చన్ లేదు బావా, ఈళ్ళో ఏదో పెద్ద మార్పు వచ్చింది. ఏమీ లేదు, 2 రోజులు టైం ఇస్తే మళ్ళీ ఆ రౌడీ గుండెకాయ రౌడీ కళ్ళు వచ్చేస్తాయి. ఆర్గ్యుమెంటే లేదు, రాపో. సరే బావా, కోటిగాడి పద్ధతి నాకు ఏదో అనుమానంగా ఉంది. వాడు గాని మారిపోతే ఏమవుద్ది? మా 100 రోజులు పట్నం పోతాడు. అక్కడ సారాకి చీకు ముక్కలకి మొఖం వాసిపోతాడు. ఏమిట్రా ఇది? మీరు నాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ తాళా ఊరు వదిలి వెళ్ళిపోతున్నావా? మంచిది నాయన, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. నీ అబ్బా, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే మీ ఇష్టం వచ్చినట్టు అందరితోనూ ఆడుకోవచ్చు అనుకుంటున్నారేమో. నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. అంతేకాదు, ఇక్కడే ఉండి మీ గుండెల్లో నిద్రపోతూ అనుక్షణం మీకు నిద్ర లేకుండా చేస్తాను. ఈ ఊళ్ళో మన వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి. మర్యాదగా ఇద్దరు కలిసి 4,000 ఇచ్చుకోండి. ఏమిట్రా కోటికే ఈ వేళాకోళం? ఏదో తమాషాగా అంటున్నావు, క్వశ్చన్ లేదా? ఆర్గ్యుమెంటే ఉంది, తమాషా. డబ్బు ఇవ్వకపోతే క్వశ్చన్ లేదు, ఆర్గ్యుమెంటు లేదు. నీ కాళ్ళు తీసి వాడి చేతుల్లో పెడతాను, వాడి చేతులు తీసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ప్రోగ్రాం ఆరంభించమంటారా? ఊరుగా అదే ప్రోగ్రాం, దరిద్ర కొట్టి ప్రోగ్రాం. సర్దు ఎల్లు. వాటంకుల్ రమ్మని కబురు చేశారట, చూడాలని ముచ్చటేసిందా? ఏడిచావులే, చూడాలన్న ముచ్చట మీ అమ్మ బతికుంటే దానికి కూడా ఉండేది కాదు. ఓ పనుండి పిలిపించాను. ఆ కోటిగాడు మరీ మన కొరకరాని కొయ్యైపోయాడు రా. ఎలాగైనా ఊరందరూ వాడిని తిట్టి తన్ని తరివేసేలా తయారు చేయాలిరా. అలా చేయమని ఊరందరూ చెప్పినా? ఇల్లు అలా చెప్తే క్వశ్చన్ లేదు, ముందు ఊరంతా కలిసి నిన్ను వాయించేస్తారు. రే, నీ సిటీ బుర్ర కాస్త ఉపయోగించరా. ఉపయోగిస్తాను. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? గుళ్ళో. ఓ గుడి. గుడి అన్న తర్వాత గుళ్ళో దేవుడు ఉంటాడు. దేవుడున్నాడు అంటే దేవుడి మెడలో నగలుంటాయి. నగలున్నాయి అంటే అవి దొంగిలించడానికి దొంగలుంటారు. దొంగనాయలాగు. ఏంటి ఆ మూటలు ఏముంది? దొంగ దొంగ రండి, త్వరగా రండి, దొంగ దొరికిపోయాడు. అబ్బా, దొంగతనం నువ్వు చేసి ప్లేట్ మారుస్తావేంట్రా? రండి, త్వరగా రండి, దొంగ దొరికిపోయాడు. ఉండన్నా, ఇదేదో దొంగతనం గొడవలా ఉంది. ఏంట్రా గిరి? మామయ్య వీడు నర్మయ్ ఆడిని అడగటం కాదు, నన్ను అడుగు, నేను చెబుతాను. చెప్పు. నీ అబ్బా నువ్వు ఊళ్ళో మనుషులను దోచుకుంటుంటే నీ మేనల్లుడు గుళ్ళో దూరి దేవుణ్ణి దోచుకోవడానికి సిద్ధపడ్డాడు. అర్ధరాత్రి గుళ్ళో దూరి దేవుడి నగలన్నీ. మామయ్య అబద్ధం, దొంగతనం వీడు చేసి అరితి మీద వస్తున్నాడు. పట్టణం నుంచి బస్సులు ఎట్టని వస్తుంటే గుళ్ళోంచి మూడతో పారిపోవడం నేను చూశాను, అనుమానించి పడ్డాను. ఒరే నా కొడక, అబద్ధం చెప్పామంటే కాళ్ళు చేతులు తీసేస్తాను, జాగ్రత్త. నోర్మయ్, ఖచ్చితంగా ఈ దొంగతనం చేసింది నువ్వే. దెబ్బలాడుకోకండి, దొంగ ఎవడో తెలుసుకుని పెద్దలు మేమున్నాం ఇక్కడ. వచ్చి లేదు, ఇద్దరు ఎవడో ఉంటాడు దొంగ. ఆర్గ్యుమెంట్ ఏముంది? కానీ ఇప్పుడు దొంగ ఎవడన్నది కాదు ముఖ్యం. అసలు ఆ నగల మూట ఎక్కడ ఏడో బడి ఉంటుంది చూడండి. నువ్వు కూడా ఇగో మూట.
నగల మూట అన్నారు, కంకర రాళ్ళు ఉన్నాయి. క్వశ్చన్ లేదు, నగలు ఎవడో ఒకడు మాయం చేసేసి ఉంటాడు. ఆర్గ్యుమెంట్ ఏముంది ఎరా కోటిగా? భక్తి బాగా ముదిరిపోయి నువ్వు గుళ్ళో పడకేయడం మొదలెట్టావు. ఇప్పుడు దేవుడి నగలు మాయమైపోయాయి. ఏమండి నీ జవాబు? ఈ గొడవంతా ఎందుకు బాబు? ముందు గుళ్ళోకి వెళ్ళి నగలోనే లేవో చూస్తే తేలిపోద్దుగా. అవును, తేలిపోద్ది. పదండి. పదండి. ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడే ఉన్నాయి. ఎందుకురా అనవసరంగా నువ్వంటే నువ్వని మీలో మీరు కొట్టుకు చేస్తారు. క్వశ్చన్ లేదు, ఎక్కడ ఉండవలసినవి అక్కడే ఉన్నాయి. కాకపోతే మనకు నిద్ర లేకుండా చేయడమే వీళ్ళు నిద్ర చేయం. కలర్ చూశాను వీడు. ఏ? నోరు ముయ్యరా ఎదవకన. పద పద. కోటిగాడిని పార్వతమ్మ గొడ్డును బాదినట్టు బాధేసిందా? అయ్యి బాబోయే, ఆడు ఊరుకోడు, పెద్ద రౌడీ, తప్పకుండా కొంప తాగిలెట్టేస్తాడు. ఆడు అలాంటి కాదు కదండి. నువ్వు నోరు మీరా, పేరాడిది పని మంది. లోపల అమ్మ లక్ష్మి మంట నేర్పుతారు. రామా, ముందు మీరు పదండి. అదే లాభం లేదు, పుణుకు లాభం లేదు బావా. ముసురుగా ఉన్నప్పుడు పకోడీలే కరెక్ట్ బావా. నేను ఎందుకు వచ్చానా అని అనుకుంటున్నారా? మీకు ఓ మహత్తరమైన విషయం చెప్పాలని వచ్చాను. చెప్పే బాబు. ఇవాళ మిమ్మల్ని ఇద్దరిని నేను చంపేయాలని. ఇదేనా బాబు, పుల్లుగా నాటుగాని కొట్టేసే పెట్టి ఎలా మాట్లాడుతున్నావు? క్వశ్చన్ ఏముంది, బెదిరిస్తున్నాడు. బెదిరింపని నా మాట పట్టించుకోకుండా మీరు ఊరుకుంటే రేపు ఈ పాటికి మీ ఇద్దరు శవాలు ఊళ్ళో పేరున ఎట్టో తేల్తాయి. అలా జరగకుండా ఉండాలంటే, గేదె పేర్లా మీరిద్దరూ బతికుండాలంటే 25,000 నాకు ఇచ్చుకోండి. ఎందుకు ఇవ్వాలి? మీరు తగలబెట్టించినందుకు పార్వతమ్మ గారిలు కట్టించాలి. దానికి కనీసం 25,000 అవసరం. మాకేమిటి సంబంధం? నోర్మోయ్, నీ నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడితే నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? ఈ ఊళ్ళో ఏ ఇల్లు బూడిదైనా, ఏ పొలం మసైనా, ఏ కన్న కడుపు మండినా, ఏ తాళిబొట్టు తెగినా అందుకు మీరే కారణం. ఆ సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుసు. మర్యాదగా 25,000 ఇచ్చుకుంటారా, నా చేతిలో చస్తారా? ఇస్తావురా బాబు, చూస్తూ చూస్తూ చస్తావా?